సంక్రాంతి తెలుగువారి అతిపెద్ద పండుగలలో ఇది ఒకటి. ఇది 3 రోజులుగా జరుపుకునేటువంటి పండుగ. సంక్రాంతిని ప్రధానంగా పంటల పండుగ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే సంక్రాంతికి పంటలు ఇంటికి చేరే ధాన్యలక్ష్మి పండుగ. ఈ పండుగను రైతులు అమితానందంతో అత్యంత ఉత్సాహంతో జరుపుకుంటారు. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు వస్తుంది కావున మకర సంక్రాంతి అని కూడా పిలుస్తాము. ఇది ఉత్తరాయణ పుణ్యకాలానికి నాంది పలుకుతుంది. భోగి, మకర సంక్రాంతి, కనుమ అంటూ 3 రోజులలో జరుపుకుంటాము. ఇందులో భోగి రోజు భోగి మంటలు వేసుకొని పిల్లలకు భోగి పళ్ళు పోస్తూ ఆ రోజు జరుపుకుంటాము. ముగ్గులు, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల సందడి ఇవన్నీ ఈ పండుగలో భాగంగా ఉంటాయి. ఈ రోజున నువ్వులు, బెల్లం, ధాన్యాలు, బట్టలు, ఆహారాన్ని దానం చేయడం కూడా ఒక భాగమే. ఇలా చేయడం వల్ల అమితమైన ఫలం వస్తుందని ఆశిస్తారు. పవిత్ర స్నానాలు చేయడం వల్ల మంచి జరుగుతుందని నమ్ముతారు. సంక్రాంతి గురించి 10 మాటల్లో చెప్పుకోవాలంటే మొదటగా సూర్యుని ప్రయాణం. సూర్యుడు ధనుస్సు రాశి నుండి మకర రాశిలో ప్రవేశించే రోజున ఈ పండుగ వస్తుంది. ఇది ఒక ఖగోళ సంఘటన. ఉత్తరాయణ పుణ్యకాలం. ఈ రోజుతో దక్షిణాయనం ముగిసి శుభప్రదమైన ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. ఇది 3 రోజుల పండుగ. భోగి, మకర సంక్రాంతి, కనుమ. మొదటి రోజు భోగి. ఈ రోజున భోగి మంటలు వేస్తారు. ఇది చెడును కాల్చి మంచిని ఆహ్వానించడానికి సంకేతం. అంతేకాకుండా వాతావరణం చలి నుంచి వేడికి మారుతున్న దానికి కూడా సంకేతం. రెండవ రోజు సంక్రాంతి. ఈ రోజున సూర్యారాధన, దాన ధర్మాలు చేస్తారు. నువ్వులు, బెల్లం దానం చేయడం చాలా ముఖ్యమైనది. విష్ణు సహస్రనామాలు, ఆదిత్య హృదయం చదువుకొని సూర్యుని పూజించడం ఆనవాయితీ. కనుమ 3వ రోజు జరుపుకునే పండగ. పంటలు పండించడంలో కష్టపడినటువంటి పశువులకు కృతజ్ఞతలు తెలుపుతూ వాటికి ఏదైనా ఆహారాన్ని ఇస్తూ వాటికి నమస్కరిస్తూ కృతజ్ఞతలు తెలుపుకుంటారు. పంటలు ఇంటికి చేరిన సందర్భంగా రైతులు ఆనందంగా జరుపుకునేటువంటి ధాన్యలక్ష్మిని కొలుచుకుంటూ చేసుకునే పండుగ ఇది.